आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। एल्लारेड्डी में एमएलए मदन मोहन राव के कैंप ऑफिस पर कांग्रेस कायदीन ने प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया। मंडल कांग्रेस सदर खुर्रम साहिबाबा ने कहा कि एमएलए मदन मोहन राव पर नाजेबा तबसरे नाकाबिले बर्दाश्त थे। इन्होंने इल्जाम लगाया कि एमएलए की तरक्की को बर्दाश्त न करते हुए मुखालिफिन सियासी साजिश कर रहे हैं। इस मौके पर मार्केट कमेटी चेयरमैन रजीता वेंकटराम रेड्डी, माजी म्युनिसिपल चेयरमैन कुडुमुलु सत्यनारायण, माजी जेडपीटी उषा गौड़, माजी जेडपीटी शामुल और श्रीनिवास रेड्डी ने शिरकत की। ఏదైతే అనుచిత వాక్యాలు చూస్తూనే ఉన్నారు, ఒక 2-3 రోజుల నుంచి ఒక దుమారం లాంటి తప్పుడు సమాచారంతో తప్పుగా ఎమ్మెల్యే గారి పైన లేనిపోని మాటలు చెప్తూ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా దూషించాలని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా బద్నాం చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కుట్రపూరితంగా ఏదైతే ప్లాన్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి ఇవి లేకపోతే ఆయనని మనం ఆపడం కష్టమని చెప్పేసి ఈరోజు ఎల్లారెడ్డి గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఏదైతే అభివృద్ధి చేస్తురో ఆ అభివృద్ధిని ఓర్వలేక, అభివృద్ధిని ఆపలేక మదన్ మోహన్ అన్న గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేదల మీద ఎంత మమకారం ఉందని చెప్పేసి మదన్ అన్న గారికి మాకు తెలుసు. మదన్ అన్న గారు ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి నియోజకవర్గానికి అందరికీ తెలుసు. ఏమీ లేని ఆపత్కాలంలోనే గరీబోళ్లకు ఎన్నో సహాయ సహకారాలు చేసి కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా తను ఆశించకుండా ఏదైతే పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నాడో ఈ సేవని మరిపియాలి, జనాలలో ఈయన మీద ఒక రాంగ్ మాట పట్టించి తప్పుదోవలు నడిపిద్దామని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయన మీద బురద జల్లాలని చెప్పేసి పెద్దెళ్ల నరసింహులు గారు, బీజేపీ మండల అధ్యక్షుడు గారు ఆయన పైన ఎమ్మెల్యే గారు ఏదో చేయించారని చెప్పేసి ఇవన్నీ అనుచిత వాక్యాలు, ఇవన్నీ కూడా తప్పుడు వాక్యాలు. దీనికి ఆ యొక్క ఇల్లుకు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇలాంటివి పట్టించుకోరు. ఏదో మారుమూల గ్రామంలో ఉన్న ఆ చిన్న మనిషి మీద గీన ఎందుకు అది చేస్తాడండి? ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీలు దీన్ని అంతా కూడా ఒక తప్పుదోవ పట్టిస్తూ ఆయన ఒక చిన్న మనిషి, ఎమ్మెల్యే గారి స్థాయి ఆయన స్థాయి కాదు కదా. ఆయన స్థాయి కాకుండా గైన మీద పోయినా ఏమంటారు, ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదిలినట్టు ఈయన అట్లాంటి పనులు చేస్తాడు. దయచేసి మీడియా మిత్రులకు మేమందరూ కూడా మనవి చేసేది ఏంటంటే దీనికి అదేదైతే ఇల్లుకు ఏదైతే సంబంధం అని చెప్పి చెప్తున్నారో ఆయన పెద్దల నరసింహ గారు మాట్లాడుతున్నారో ఏదైనా ఉంటే మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ఎమ్మెల్యే గారే మీకు గులగొట్టిపించిందని చెప్పి మీరు చెప్తున్నారు కదా, సంబంధిత అధికారులకు ఆర్టీఐ ఉంది, సంబంధిత కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని కూడా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం పోండి, చట్టం ప్రకారం పోయి ఏమంటారు, చట్టం ప్రకారం మీ ఇల్లు ఎలా గులగొట్టారని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ మల్కాపూర్ గ్రామంలో ఏదైతే ఈ అక్రమ కట్టడాన్ని పూర్తి చేసిందో అధికారులే డిఎల్పిఓ కానీ ఎంపీడీఓ గారు కానీ మరి నిన్న రాత్రి వాళ్ళు పూర్తి ఆధారాలతో ప్రెస్ మీటింగ్ జరిగింది. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి అతనికి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్రమంగా కట్టడం పద్ధతి కాదు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. గ్రామసభ కూడా పెట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా చేసి పోలీస్ స్టేషన్లో కూడా మరి ఈయన అధికారులను దబాయిస్తూ ఉన్నాడు, అధికారులను మరి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి డిఎల్పిఓ గారు చెప్పారు. దీనికి ఇట్లాంటి సమస్యను మరి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మరి దురదృష్టకరం. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి
మరి ప్రతిపక్ష నాయకులు మరి సమాజంలో మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలామంది పేదలు ఉన్నారు, గరీబులు ఉన్నారు, ఇంతమంది సాగుబతుల ముట్టుమిట్టాడుతూ అట్లాంటి సహాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా అందరి కబ్జా అంటే ఈరోజు అక్కడ మల్కాపూర్లో అయితే ఇంకొక దగ్గర అయితే ఇంకొక దగ్గర అయితే ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్ల మరి సమాజం తప్పుదోవ పడుతుంది. కాబట్టి చట్టం మరి చట్టాలున్నాయి, చట్టాల ప్రకారం మరి అధికారులు ఉన్నారు, అధికారులు దాని ప్రకారం పనిచేసుకుంటే పోతుంది. తప్పితే మరి ఈరోజు ఎమ్మెల్యే గారి మీద పడి మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆయన మీద దృష్టి సారించి చేయాల్సినటువంటి అవసరం లేదు, పని లేదు. అంతకన్నా ఎక్కువ వ్యక్తిగతంగా ఆల గ్రామంలో ఆశ్రమంలో సాయిబాబా కానీ పెద్దల నరసింహులు కానీ ఏమైనా వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉంటే వాళ్ళు విభేదించుకోవాలి. అతను కాంప్లైంట్ చేసినట్టున్నాడు, సరే ఆయన మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే గారిని అనడం సమంజసం కాదు. ఆయన స్పష్టంగా కాంప్లైంట్ చేసిన నాకు పొలాల కాడికి వెళ్ళి దారి తినదు, నాకు ఇబ్బంది అయితే నేను కాంప్లైంట్ చేసినా దాన్ని స్పందించిన అధికారులు తప్పితే మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నరసింహులు గారి ఇల్లును కూలగొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క పేదల పక్షపాతి కాబట్టి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే అందరూ ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి వ్యక్తులము నాయకులం కాబట్టి ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యే గారిని అనవసరంగా నిందలేసి బద్నాం చేసే ప్రయత్నం ఆనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అది పార్టీకి సంబంధించినటువంటి మొన్న ఏదైతే మల్కాపూర్లో జరిగిన సంఘటన విషయంలో మరి ఎమ్మెల్యే గారిని మరి ఆ యొక్క ఎమ్మెల్యే గారే చేసింది కానీ చెప్పడం కరెక్ట్ కాదు. మరి ఇందాక చెప్పినట్టుగా మీకు నోటీసులు అందినప్పుడు మీ నోటీసులను తీసుకొని మీరు ఒక చట్టం అనేది ఉంటుంది, ఆ చట్ట ప్రకారం మరి ఆ నోటీసు తీసుకొని మీరు స్టే తెచ్చి దాన్ని ఆపవలసిన అవసరం ఉండే, కానీ స్టే తెచ్చుకోలేదు. ఒకవేళ అది కోర్టుకు అందరు కూడా సమానమే కాబట్టి మరి డిఎల్పిఓ డిపిఓ మరి ఆ యొక్క ఎంపీడీఓ మరి నోటీసులు ఇచ్చినప్పుడు అధికారులపై చర్య తీసుకోవాలి తప్ప మరి ఎమ్మెల్యే గారిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ మరి చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ నీకు అన్యాయం జరిగితే చక్కగా తీసుకెళ్ళి ఆ యొక్క అధికారులపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం అందరికీ సమానమే, ఉన్నోనికి లేనోనికి అని చట్టం ఉండదు, అందరికీ సమానం. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మరి ఆ యొక్క చట్ట ప్రకారం వెళ్ళి ఆ యొక్క అధికారులపై చర్య తీసుకుంటామని మరి నేను అంటూ, అదేవిధంగా మరి ఏదో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ దుమ్మెత్తిపోయాలి, అన్ని పార్టీలు వచ్చి ఆ యొక్క సానుభూతి తెలపాలని మరి రాజకీయ నాయకులు ఎవరైనా వస్తారు. కానీ అలాంటి విషయం మానుకొని నువ్వు ఇప్పుడేదైతే ఉన్నదో చట్ట ప్రకారం వెళ్ళు. ఎవరైతే అధికారులు తప్పు చేస్తే వారిని కోర్టులో నిలబెట్టి నువ్వు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి నువ్వు చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టం అందరికీ సమానమే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మరి నేను ఈ విధంగా